ఫస్ట్. పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా జగడ ఏం చేస్తున్నారా? మన కాలేజ్ బెంచీలు గట్టిగా ఉండలేదో ఎక్కి టెస్ట్ చేసి సార్ చాలా గట్టిగా ఉన్నాయి. ఏంటి సార్ కొడతారు? రాను అదే నీ పళ్ళు గట్టిగా ఉన్నట్టు టెస్ట్ చేశాను అంతే. ఏదొకటి అడద్దా, నేను ఒకప్పుడు స్టూడెంట్ నే, మీ రేంజ్ నుంచి రేంజ్కి వచ్చి అర్థమైందా? అప్పుడు మనం కూడా అల్లరి చేసేవాళ్ళమే. మీరు కూడా అప్పట్లో అల్లరే? మన అల్లరి మీలే కాదు, రచ్చ చేసేవాడిని, కానీ మన అల్లరి చేసిన ఎవరికి తెలియకూడదు సార్. అందుకనే సండే పూట కాలేజ్కి వెళ్ళి చేసేవాడిని, ఎవరు ఉండేవారు కాదు కదా. మనం లెక్చరర్స్ డౌట్స్ అడితే వాళ్ళే చెప్పలేకపోయారు. లెక్చరర్స్ మీరు డౌట్స్ అడితే చెప్పలేకపోయారా? ఎందుకు సార్? ఫిజిక్స్ సార్ కి కెమిస్ట్రీ డౌట్ అడిగేవాడిని, కెమిస్ట్రీ సార్ ఫిజిక్స్ డౌట్ అడిగేవాడిని. మీరు ఇప్పుడు అలా ఉన్నారంటే ఆ వయసులో మరి అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ సిగ్గేస్తుంది. మన పక్క కాలేజీలోనే మన కాలేజీలో అంటే బాగా చులకన అయిపోయింది సార్. ఏం చేశారా? అందుకే నేను వెళ్ళి మంచి ఛాలెంజ్ ఇచ్చి వచ్చా. అద్దరా, ఏ ఛాలెంజ్ చేశారా? అక్కడ ఉన్న కాలేజ్ అమ్మాయిలందరూ దమ్ముంటే నన్ను వచ్చి ముద్దు పెట్టుకోమన్నా. పదా క్లాస్ కి అటెండెన్స్ తీసుకుంటున్నాను. రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 2 సార్ ఒక్క నిమిషం ఇప్పుడే వాట్సాప్ చేసాడు వచ్చేస్తానంట, మీరు టిక్ పెట్టండి పంపిస్తా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వాట్సాప్ చేసాడు వచ్చేస్తానంట, మీరు టిక్ పెట్టండి పంపిస్తా. రోల్ నెంబర్ 3 రోల్ నెంబర్ 4 ప్రెజెంట్ సార్. నువ్వేరా లాస్ట్ 3 డేస్ కాలేజ్ రాలేదు? మా తాత గతం మర్చిపోయాడు సార్. దాన్ని నువ్వేం చేస్తారా? ఇంట్లో అందరూ ఒకటి ఏడుస్తున్నారు సార్, అందుకే. మీ తాత పోలే కదా, జస్ట్ గతం కదా మర్చిపోయాడు. దరిద్రుడు 2 రోజులు రిజిస్ట్రేషన్ పెట్టుకుని గతం మర్చిపోయాను అంటున్నాడు సార్. పేరు గుర్తులేదా? పేరు గుర్తు రావట్లేదంట. మా డాక్టర్ చూపించాల్సింది కదరా? చూపించాను సార్, మెడిసిన్స్ ఇచ్చాడు, 10 రోజులు వాడితే గతం గుర్తొస్తుందంట. రాకపోతే మళ్ళీ బార్సల్ వేసి పేరు పెట్టమన్నాడు సార్. నోటీస్. మన కాలేజ్ ఫెస్ట్ అంట, సో మీలో ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు సార్. నేను చేస్తా సార్. సూపర్ రా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ డాన్స్ చేస్తా సార్. సూపర్. ఏ పాటకేస్తారా? రగులుతోంది మొదలు కదా బుష్, అది ఆడపోం నేను మోగపోం. నేను వచ్చి బోరోదాలా పక్కెళ్ళు సార్. లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. సంపే అంతే. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? మీ పేరేంటమ్మా? సిగ్గుపడ్డ పేరు చెప్పు. ఇలా కాదు కానీ కొత్తగా జాయిన్ అయ్యారా? రిసిప్ట్ ఏది? ఇదేంటమ్మా నీ పేరు? ఏంటి సార్? ఏంటి అమ్మాయి పేరు? అమ్మాయి పేరే? రండి లోపల రండి. నైస్ నేమ్. మీ మమ్మీ పేరు ఏం పేరమ్మా? చెప్పండి. మమ్మీ పేరు చెప్పు. చెప్పండి, మా అమ్మ పేరు అదేనండి. సడన్ గా హాఫ్ కాలేజ్ లో జాయిన్ అయ్యేంటమ్మా? నా పాత కాలేజ్ వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఎందుకు? యాక్చువల్లీ అందరు నాకు ప్రపోజ్ చేశారు, నేను నో అని చెప్పాను. అందరూ సూసైడ్ చేసుకున్నారు. ఫస్ట్ టైం వచ్చాం కదా ఈరోజు క్లాస్ కన్నా ముందు. లెక్చరర్ ఎక్కువ స్పందిస్తున్నాడు ఏంటి? సరదాగా మనం అందరం ఈరోజు క్లాసెస్ ఆపేసి మన హాబీస్ ఏంటో తెలుసుకుందాం. అది నా హాబీస్ మార్నింగ్ లెగ్గానే జిమ్ చేస్తాను, పాటలు వింటుంటాను, బుక్స్ చదువుతుంటాను. ఏరా నీ హాబీస్ ఏంటి? పబ్కి వెళ్తా సార్. మిమ్మల్ని ఒకసారి నించుంటే. నీ హాబీస్ ఏంటమ్మా? ఏదో చెప్తున్నట్లు ఉంది కానీ అర్థం అవట్లేదురా. ఎలాగో వచ్చారు కాబట్టి సరదాగా 2 జనరల్ క్లోజ్ అడుగుతుంది. చెప్పండి, న్యూటన్ లా గురించి మీకేం తెలుసా? నాకు తెలియదండి. కరెంట్ ఎవరు కనిపెట్టారు తెలుసా నీకు? ఐ హేట్ కరెంట్ కనిపెట్టినాడండి. ఎందుకండి? యాక్చువల్ గా మా ఇంటికి ఎక్కువ కరెంట్ బిల్ వచ్చేదండి అప్పట్లో. మా అమ్మ నాన్న కరెంట్ బిల్లు కట్టలేకపోయేవాళ్ళండి. అయ్యో, సో దట్స్ ద రీజన్ ఐ హేట్ కరెంట్ కనిపెట్టినాడు. నేను చెప్పరా, ఫోన్ ఎవరు కనిపెట్టారా? నాకు ఫోన్ బిల్ ఎక్కువ వచ్చేది సార్. నేను కూడా ఐ హేట్ ఫోన్ కనిపెట్టినాడు. కూర్చోండి.
చెప్పండి. ఎవడరా లోపల పంపించారండి? దా, నన్ను దా అన్నావా? నిన్ను కాదు, ఆ, అది ఆ. నా భార్య, నేను కట్టుకున్న భార్య. దా, ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? అరే ఇంటికి నాకు స్టఫ్ వేస్తారు, అన్నం ఊరు అంటారు. చెప్పు, నువ్వు స్టఫ్ వేస్తావా, నువ్వు అన్నం వండుతావా, నువ్వు సంసారం చేస్తావా? సార్, అది- అవుతురా బాబు, నీ వల్ల అవుతుంది. అవుతురా బాబు, నీ వల్ల అవుతుంది. కళ్ళతోనే అబ్బో ఏం చెప్పారండి? మాట్లాడరా బాబు అసలు. నువ్వు బయటికి వెళ్ళిపో. ఏంటి పైకి వెళ్ళేది? కాలేజ్ టైం అయిపోయింది, భార్యను పంపించండి. భార్యను పంపించబోతే ఇక్కడికి వెళ్ళా నేను. ఏం చెప్తున్నారండి? వాళ్ళు కామ్ అయిపోతున్నాడు. ఓ సిద్ధిని వేషాలో మామూలే అసలు కాదు. ఒక్క అరగంట ఉండండి సార్, క్లాస్ అయిపోతే పంపించేస్తాను సార్. తొందరగా పంపించు. నాకు చిన్న ఛాన్స్ ఏంటి సార్? దేనికిరా? మాట్లాడాలి. నాకు అర్థమైంది, నీకు అది నచ్చింది అంతేగా? ఎస్ సార్. నాకు కూడా నచ్చింది. ఫస్ట్ సార్ చంపేస్తారే, నా భార్య మీద చేస్తే మామూలు ఉండదు. వేరే మీద నువ్వు చేయొచ్చా? అందరూ జాగ్రత్తగా వినండి. ఐ డోంట్ వాంట్ ద డ్రింకర్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఐ లైక్ ది గర్ల్ ఇన్ దిస్ క్లాస్ అండ్ షీ ఇస్ వేరింగ్ అ రెడ్ కలర్ డ్రెస్ అండ్ పీపుల్ దేర్ విల్ బి లాట్ మేమేం చూస్తాం అర్జున్ రెడ్డి, అర్థమైందా? మామూలు నీకు ఒకసారి ఏం చెప్పారు మాకు చెప్పొచ్చు కదండి. క్లాస్ స్టార్ట్ చేయరా? ఇది మీకోసం క్లాస్. ఇక్కడ నుంచి మనకి అమీర్పేట్ 9 కిలోమీటర్స్ అండి. సో అక్కడ నుంచి మనం పంచగొట్ట 8 వేసుకుంటున్నాం అనుకోండి. అలా స్ట్రైట్ వెళ్తే లకిడి కపుల్ దగ్గర మనకి 67 నెంబర్ బస్ ఎక్కుతాం. మనం ఎక్కిన తర్వాత అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా మనం సికింద్రాబాద్ వెళ్ళాలంటే 111 బస్ ఎక్కాలి. ఫోన్ నంబర్ దిస్ ఈజ్ మై ఫోన్. ఫోన్ తీరా. మీకెళ్ళకి వచ్చింది సార్. నీ నెంబర్ చెప్తే నీ నెంబర్ రాకుండా పక్కన నెంబర్ రావులే. ఇది నా నెంబరా? చంపేస్తా. సంపే అంతే. మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టున్నారు సార్. వాటర్ వల్ల ఉపయోగాలు చేసుకుందాం. దిస్ ఈజ్ వాటర్. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవులే, ఏం దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు మనకు. ఏంటి సార్ అది? న్యాన్సన్ హౌస్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి క్లాస్ వచ్చి. రైట్, బయటకు సరిగ్గా రైట్, నువ్వు లేకరా ఇట్లా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. రైట్ రా, నువ్వు రాదా? గ్రామ్ బెల్ ఏం కనిపెట్టారా? ఫోన్ కనిపెట్టాడు సార్. ఎస్ సార్. గ్రామ్ బెల్ బెల్ కనిపెట్టారా? క్వశ్చన్ ఆన్సర్ ఉంది కదా, గ్రామ్ బెల్ బెల్ కనిపెట్టారా? నువ్వు చెప్పు. థామస్ హల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు? బల్బు సార్. హల్వా. థామస్ హల్వా ఎడిసన్ హల్వా కనిపెట్టారా? హల్వే. రైట్ బ్రదర్స్ ఏం కనిపెట్టారు? నాకు తెలుసు సార్. రైట్ సైడ్ అలా కనిపెట్టారు సార్. రైట్ సైడ్ అలా కనిపెట్టారు సార్. రైట్ బ్రదర్స్ ఫ్లైట్స్ కనిపెట్టారు. రావులే. మందు తాగిన తర్వాత ఏమొస్తుంది? టాయిలెట్ వస్తుంది సార్. టాయిలెట్ వస్తుంది సార్. దానికి ముందు మత్తు వస్తుంది రా, మత్తు వస్తుంది. ఇంకోసారి నా భార్య మీద చేసిన, ఎవరి మీద చేసిన
గెట్ అవుట్. వాళ్ళ అమ్మాయి కూడా చేయలేదు. ఏది నువ్వు చెయ్యి వాళ్ళగా నువ్వు అటు తిరుగు నాగబాబు గారికి చూసి చెయ్యి, ఎవరిది బాగుందో ఆయనే చెప్తారు. మీరు చెప్పండి సార్, ఎవరు బాగా చేశారు? రేష్మి చేస్తే చిన్నపిల్ల ఉంది, అది బాగా ముదిరిపోయిన కన్య.